హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. మధుబాబుకి ఆశీర్వచనాలు. కులాసాగా ఉన్నావని తలుస్తాను. అమ్మ పోయిందని తెలిసింది. కన్నతల్లి కళ్ళ ముందు లేదనుకోవడం ఏ జీవికైనా భరించలేని బాధే. 25 సంవత్సరాల అనుబంధాన్ని, ఆత్మీయతను, అనురాగాన్ని పూడగొట్టుకున్నాం అనుకోవడం చాలా కష్టమైన పనే. అయినా తప్పదు. దేవుడి నిర్ణయాన్ని కాదనే శక్తి మనకెక్కడిది? జాగ్రత్త సుమా. ఉంటాను. నీ శ్రేయోభిలాషి. వెనక్కు ముందుకు తిప్పి చూశాడు మధు. ఆ ఇంగ్లాండ్ లెటర్‌ను ఎవరు రాశారో తెలియటం లేదు. చిరునామా లేదు. ఏ ఊళ్ళో పోస్ట్ అయిందో చూద్దామన్నా దాని పైన కొట్టిన ముద్ర ముద్దగా ఉండి తెలియకుండా ఉంది. చాలా విచిత్రంగా అనిపించింది. ఆ లేఖ చూస్తూ ఉంటే అతనికి అంత రహస్యంగా ఉండిపోవలసిన తన ఆ శ్రేయోభిలాషి ఎవరో ఇంత ఆలోచించినా అర్థం కావటం లేదు. సరిగ్గా ఆ ఉత్తరం వచ్చి 2 నెలలైంది. పనివాడు ఆటో తేవడానికి వెళ్ళాడు. చేతి సంచిలో అవసరానికి ఉంటాయన్నట్టుగా ఓ జత బట్టలు పెట్టుకుని భుజానికి తగిలించుకున్నాడు. గోడకున్న సాయిబాబా ఫోటోను చూస్తూ దండం పెట్టుకున్నాడు. మొదటి ఉత్తరం వచ్చిన సరిగ్గా వారం రోజులకు మరో ఉత్తరం. మధుబాబు, అమ్మ చేతి వంట తినక అప్పుడే నెలయింది కదూ. ఇప్పటికైనా నువ్వు వెంటనే ఒక నిర్ణయం తీసుకొని నిర్మలని వివాహం చేసుకోరాదు. అవును కదూ. ఇప్పుడు ఏడుడి సూతకు మావయ్యకి అదే చెప్పు. నీ పెళ్ళయ్యేదాకా నువ్వు మావయ్య గారి ఇంట్లోనే ఉండు. లేదా అత్తే వచ్చి నీ దగ్గర ఉండమను. నువ్వు హోటల్ భోజనం చేసి మాత్రం ఆరోగ్యం పాడు చేసుకోకు. మీ అమ్మ మాటకు నువ్వెంత గౌరవం ఇస్తావో నాకు తెలుసు. నా మాటకు అంతే విలువ ఇస్తే నేను ఎంతగానో సంతోషిస్తాను. నీ శ్రేయస్సును నేను సదా కాంక్షిస్తూ ఉంటాను. ఉంటాను మరి. నీ శ్రేయోభిలాషి. వడివడిగా ఆ ఉత్తరాన్ని అన్ని వైపులా తిప్పాడు మధుబాబు. ఎవరు రాసింది, ఏ ఊర్లో పోస్ట్ అయింది కూడా తెలియటం లేదు. వాకిట్లో ఆగిన ఆటో ఆగిన చప్పుడైంది. చివరిసారిగా ఓ గ్లాసులు మంచినీళ్ళు తాగి బయటకొచ్చి తలుపు మూసి తాళం వేశాడు. అప్పుడు ఉదయం 7 గంటలైంది. సూర్యుడు పైకి పోతున్న డిసెంబర్ చల్లదనం ఆయన విరజిమ్ముతున్న వేడినంతా హరించి వేస్తుంది. మొట్టమొదటిసారిగా మావయ్య మీద అనుమానం వచ్చింది. తాను నిర్మలను వివాహం చేసుకోవడానికి తన అంగీకారం చెప్పకుండా నాచుతున్నాడు. కారణం ఏమీ లేదు. తన కాబోయే భార్య కనీసం గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి చేయాలనేది తన కోరిక. ఆ రోజుల్లో చదువు లేకుండా చదువుకున్న వాళ్ళ మధ్య ఉండడం చిన్నతనంగా ఉంటుంది. అంతేకాదు రేపు పుట్టబోయే పిల్లలకు చదువు విషయమైనా కాస్త చేదోడు బాదుడుగా ఉంటుందనేది ఆశ. ఆవిడ గారు ఉద్యోగాలు చేసి తనకేం సంపాదించి పెట్టనక్కర్లేదు. నిర్మలకైతే అందంగా ఉంది కానీ చదువు మీద ఎలాంటి ఇష్టము లేదు. ఎంతసేపు షోకులు, అలంకారాలు. అలంకారాలు కాకపోతే ఏ సినిమా చూద్దామా, ఏ టీవీ సీరియల్లో లీనమైపోదామా అనేదే యావా. 5 సంవత్సరాలు బట్టి ఆ డిగ్రీ కోసం కుస్తీ పడుతుంది. తను ఈ మెలికన్న పెడితే అది గ్రాడ్యుయేషన్ అవుతుందని, తనకు గౌరవప్రదంగా ఉంటుందని తన ఆలోచన. ఆ కారణంతోనే తను అటు ఇటు తేల్చకుండా చదువుని నసుగుతున్నాడు. అందుకను తన మావయ్య తన మీద ఇలాంటి ఒత్తిడి తేవడానికి ప్రయత్నం లేదు కదా. అలాంటి పని చేసినా చేసేటంత గ్రౌండే. అప్పుడప్పుడు కాస్త అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటాడు. కానీ మావయ్య చేతిరాత తనకు తెలుసు. ఆయన దస్తూరి కాదు. ఇది ఎవరితోనైనా రాయించాడేమో, ఆలోచించాలి. అలా ఆలోచిస్తూ ఉండగానే మరో ఉత్తరం వచ్చింది. మధుబాబు, నీ 12వ ఏట అనుకుంటాను. ఒక కొయ్యదరు వచ్చి నిన్ను చూస్తూనే నీకు 25వ ఏట రాజయోగం ప్రారంభమవుతుందని చెప్పాడు. చటుక్కున తలెత్తాడు మధుబాబు. నిజమే. అమ్మ తనకెప్పుడూ చెప్పి ఎంతో మురిసిపోతూ ఉండేది. రాజయోగం అంటే తనకు కాస్త ఊహ తెలిసేంత వరకు ఆమె ఆ మాట అన్నప్పుడల్లా ఏమిటమ్మా అంటూ అడుగుతూ ఉండేవాడు. ఏమీ లేదు. నువ్వు కాలు కింద పెట్టకుండా అన్ని భోగాలు రాజాలా అనుభవిస్తావన్నమాట అంటూ పురిపెంగా తండే చూస్తూ నవ్వేది. మీ అమ్మ ఆ మాట చెప్పి మురిసిపోతున్నప్పుడల్లా నేను హెచ్చరిస్తూ ఉండేదాన్ని. దిష్టి తగులుతుంది, ఎవరితోనూ అనబోకు అని. తనకు గుర్తే.
అమ్మ చీటికి మాటికి ఇంత ఉప్పు తెచ్చి తన తల చుట్టూ అటూ ఇటూ తిప్పి తూతూ అంటూ దొడ్లో పారేసి వచ్చేది. అమ్మ చేష్టకి తను పక్కపక్క నవ్వుతూ ఉండేవాడు. సరిగ్గా వారానికే మరో ఉత్తరం. అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, మధుకి ఒక తమ్ముడో చెల్లో ఉంటే ఇంత బాగుండేదో అని. కానీ దేవుడు ఇవ్వనప్పుడు ఉన్నదాంతోనే తృప్తి పడాలి. అందుకే నీలోనే మరో మగపిల్లవాణ్ణి, మరో ఆడపిల్లని చూసుకుంటూ ఆనందిస్తూ ఉండేది. గుర్తుందా? నీకు ఐదో ఏడో వచ్చి స్కూలుకు పంపేటంత వరకు మీ అమ్మ నీకు తల దువ్వి, జడవేసి, పూలు పెట్టి, ముద్దుల వర్షం నీ మొహం మీద కురిపించేది. అందుకే నువ్వు వివాహం చేసుకొని 10 మంది పిల్లలతో ఇల్లు కలకలాడేలా చేస్తే మీ అమ్మ ఆత్మ ఎంతగా సంతోషిస్తుందో. 2 సంవత్సరాల క్రితం నాన్న పోవడం ఒక దెబ్బైతే ఇప్పుడు అమ్మ. ఏం చేస్తాం? భగవతేచ్ఛ. తప్పదు. మరి ఉంటాను. సదా నీ ఆనందమే నా ఆనందంగా భావించే నీ శ్రేయోభిలాషి. నాన్న గుర్తుకొచ్చాడు. ఆయన ఆప్యాయత గుర్తుకొచ్చింది. తన కోరిక ఏదైనా నాలుక మీద ఉండగానే తీర్చే ఆయన ఆతత గుర్తొచ్చింది. అమ్మ అంటూ ఉండేది, వాడు గనక చెడిపోతే బాధ్యులు మీరే అని. ఆయన పక్కపక్క నవ్వేసేవాడు. మధుబాబు చెడు. వాడు ఎవరి పెంపకలో ఉన్నాడో గుర్తుంచుకో. ఆ మాట వింటుంటే అమ్మ మురిపెంగా దాన్ని పొలి పట్టుకుని నవ్వేది. ఉత్తరాన్ని అటు ఇటు పట్టుకు తిప్పాడు. ఈసారి స్టాంప్ మీద పడిన ముద్రలో కొన్ని అక్షరాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అది మంగళూరులో పోస్ట్ చేసిన ఉత్తరంలా ఉంది. మంగళూరు అనుకునేటప్పటికల్లా తన ఇంట్లో అద్దెకుండి వినిన రావుగారు గుర్తొచ్చారు. వాళ్ళ పెద్దలుడిప్పుడు ఉద్యోగరీత్యా అక్కడే ఉన్నాడు. 2 సంవత్సరాల క్రితం ఆయన రిటైర్డ్ అవడంతో అక్కడికే చేరారని ఆ మధ్య మాటలో అత్తయ్య అంది. వాళ్ళు తన ఇంట్లో 10 ఏళ్లకు పైగా అద్దెకున్నారు. ఆయన్ని మావయ్య అని, ఆయన భార్య రుక్మిణమ్మ గారిని అత్తయ్య అని తను పిలుస్తూ ఉండేవాడు. వాళ్ళకి 3 ఆడపిల్లలు అవ్వడంతో తను ఎంతో ఆప్యాయంగా ఆమె ఎప్పుడూ దగ్గరకు తీసుకుంటూ ఉండేది. ఇంట్లో చేసిన ప్రతిదీ కూతుళ్లతో సమానంగా తనకు పెడుతూ ఉండేది. అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, ఒక మగపిల్లవాడు ఉంటే ఆ దంపతులు ఎంతగా సంతోషించేవాళ్ళు అని. 4 ఏళ్ల క్రితం ఆయన ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్నప్పుడు ఆమె తను విడిచిపెట్టడానికి ఎంతో వేదన చెందింది. ఆ రోజంతా తను వదిలిపెట్టనే లేదు. మధుబాబు మధుబాబు అంటూ ప్రతి దానికి ఏదో కారణంతో పిలుస్తూనే ఉంది. వెళ్ళే రోజున తనకు ప్యాంటు షర్టు రెడీమేడ్లో అంకుల్ చేత తెప్పించింది. తనకు ఆనాటి విషయం కళ్ళ ముందు కదలసాగింది. ఆమె చివరికి ఆటో ఎక్కుతూ, మధుబాబు మమ్మల్ని మర్చిపో కదా అని తన చేతులు పట్టుకు ఊపుతూ ఉంటే ఆమె కలలో తడి తనకు స్పష్టంగా కనబడింది. ఆమె తన మీద ఎంతో ప్రేమ ఉన్న మాట నిజమే. ఆమెకు తన మీద ఎంతో ప్రేమ ఉన్న మాట నిజమే, కానీ తన ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఇంతవరకు ఉత్తరం రాయని వాళ్ళు వెళ్ళిన కొత్తలో 1-2 రాశారేమో తనకు గుర్తులేదు ఇప్పుడు. శ్రేయోభిలాషి అంటూ ఉత్తరం రాయవలసిన అవసరం ఏముంది? అంతగా రాయాలనుకుంటే తన పేరు మీద రాయొచ్చు కదా. అర్థం కావటం లేదు మధుబాబుకి. తనకు తెలిసినంత వరకు వాళ్ళు తప్ప మంగళూరులో తమ విషయాలంతగా తెలిసిన వాళ్ళు మరెవరూ లేరు. గార్డెన్స్లో ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశానికి అమ్మ నాన్నతో తను వెళ్ళాడు. ఆటో బస్టాండ్లో అవుతూ ఉండగా ఉలికిపడిగా ఆలోచనలు తెగిపోయాయి. నీరసంగా బయటికి వెళ్తున్న ఎర్ర బస్సుల వంక చూస్తూ నిలబడిపోయాడు మధుబాబు. భుజానికి వేలాడుతున్న ఒక జతే బట్టలు పెట్టిన సంచి కూడా ఆ క్షణాన చాలా బరువుగా ఉన్నట్టు అనిపించింది. సంచిని ఎడమ భుజం మీద నుంచి కుడివైపుగా మార్చుకున్నాడు. తను చాలా రోజులైంది ఇటు పక్కకొచ్చి. అమ్మ పోయినప్పుడు అస్థికల నిమజ్జనానికి అమరావతి వెళ్ళాడు, కానీ అప్పుడు ఆ తాలూకు ఆఫీస్ ముందు బస్సు ఎక్కాడు. బస్టాండ్కి రావాల్సిన అవసరం పడలేదు. అటు ఇటు చూస్తూ తనకు కావలసిన బస్సు ఏ ప్లాట్ఫామ్ మీద ఆగుతుందో అనుకుంటూ నడుస్తున్నాడు. ఆ రోజు తను ప్రహ్లాదరావు గారి చెల్లెలింటికి వెళ్ళేటప్పటికీ ఆమె వరండాలో కూర్చుని కనబడింది. తను చూస్తూనే లేచి ఆహ్వాన సూచకంగా నవ్వింది. అంకుల్ వాళ్ళు మంగళూరులో ఉంటున్నారట కదా, వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలి, చాలా రోజులైంది ఆంటీతో మాట్లాడి అన్నాడు గడప మీద కాలు పెడుతూనే. ఈ మధ్య ఫోన్ చేస్తే చెప్పాను, మీ అమ్మగారు పోయిన సంగతి. చాలా బాధపడింది, ఉత్తరం రాస్తానన్నది అంటూ తడబడింది. లేదు రాయలేదు అన్నాడు మధుబాబు వణుకుతున్నట్లుగా. ఆంటీకి నేనంటే ఎంతో అభిమానం కూడా.
మా వదినకు మగపిల్లలంటే తగని ప్రేమ. ఆమెకు లేరు కదా! మరి తర్వాత పావుగంటకు ఆమె ఇచ్చిన కాఫీ తాగి ఫోన్ నెంబర్ తీసుకుని బయటకొచ్చాడు. రాత్రికి ఈ రహస్యానికి తెరతీయాలనుకుంటూ ఎంత ఆలోచించినా పేరు లేకుండా శ్రేయోభిలాషి అంటూ ఉత్తరం రాయాల్సిన అవసరం వాళ్ళకెందుకు కలిగిందో అర్థం కావటం లేదు. పోస్టల్ స్టాంప్ చూస్తూ ఉంటే అది మంగళూరు నుంచి వచ్చినట్టుగా ఉంది. ఆ పైన అంకుల్ చెల్లెలు చెప్పినట్టుగా అమ్మ పోయిన సంగతి వాళ్ళకి తెలుసు. ఆంటీ ఉత్తరం రాస్తానని కూడా అన్నదట. అసహనంగా నడుస్తున్నాడు మాధుబాబు. అలాంటి ఉత్తరాలు రాస్తూ తనని అయోమయంలో పడేసే మనస్తాపం కలిగించడంలో ఆంటీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఇదేదో సరదాగా చేస్తున్న పని మాత్రం కాదు. రాత్రి 8:30 అవుతూ ఉండగా ఫోన్ అందుకుని మంగళూరు నెంబర్కి తిప్పాడు. మధుబాబు చేతివేళ్లు తడబడుతూ తను కఠినంగానే మాట్లాడాలి. ఫోను అవతల పక్కన రింగ్ అవుతున్న శబ్దం. ఎత్తింది ఆ ఆంటీనే. నేనే. నేను మధుబాబుని. గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఆంటీ అయినా మాట్లాడుతున్నది. గుర్తుపట్టారా ఆంటీ? రాజీపేటలో మా ఇంట్లో చాలా కాలం మీరు అతెక్కున్నారు. శారదమ్మ గారి అబ్బాయిని. మధుబాబు. మధుబాబు నువ్వా? చాలా ఉద్రేకంగా ఉంది ఆ కంఠం. ఈ మధ్యనే మా ఆడపడుచు చెప్పింది. అమ్మ పోయిందట కదా! చాలా బాధ వేసిందయ్యా. అప్పటినుంచి నీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదిగో మేము మంగళూరు వచ్చేటప్పుడు సామాన్లు సర్దడంలో టెలిఫోన్ నెంబర్ల పుస్తకం ఎక్కడ పెట్టామో కనపడలేదు. ఒక్కడివే ఉంటున్నావా ఇంట్లో? హోటల్ భోజనమేనా? పోనీ పెళ్ళయిందాక అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండలేకపోతే వాళ్ళనే వచ్చి నీ దగ్గర ఉండమనడమో చేయాల్సింది. ఎట్లాగైనా రేపు పెళ్లి చేసుకునేది వాళ్ళ అమ్మాయి నిర్మలే కదా! మా ఆడపడుచు చెప్పిందిలే ఇంకా నీ పెళ్లి కాలేదని. ఇప్పుడు ఎట్లాగో చేసుకోవడానికి వీల్లేదు. ఏడుడి సూతకమాయే. మధుబాబు మాట్లాడలేకపోతున్నాడు. అతడి దవడలు బిగుసుకుపోతున్నాయి. ఆ ఉత్తరం రాసింది చెప్తుంది. అన్నీ తెలిసినా ఆమె శ్రేయోభిలాష అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చిందో. మీ అమ్మ చెప్తూ ఉండేది కదూ, ఎప్పుడు నీకు పెళ్ళిడొచ్చేటప్పటికి మహారాజయోగం ఉందని. నిర్మల మీ ఇంట్లో కాలు పెట్టడం అంటే నువ్వు స్వర్గంలో కాలు పెట్టట్లే. నీకు నిర్మల ఉంది కాబట్టి నేను నిన్ను వదిలేశాను, కానీ లేకపోతే మా ఇంటికి అల్లుడుగా తెచ్చుకుని ఉండేదాన్ని. ఈ పాటికి ఆమె గలగలా పరిగెడుతున్న గోదావరిలా మాట్లాడిస్తుంది. అంటే తన అల్లుడు కాలేకపోయినందుకు ఈర్ష్యతో ఇలాంటి విధవ పనులు చేస్తుందా? ఇందులో ఏదో నిగూఢతుంది, తెలుసుకోవాలి. కోపంతో అతడి చేతి వేళ్ళు ఫోన్ రిసీవర్ చుట్టూ బిగుసుకుపోతున్నాయి. నేనొక్కటి అడుగుతాను చెప్పండి ఆంటీ, విత్తురుగా అన్నాడు మధుబాబు ఆమె మాటల్ని త్రుంచేస్తున్నట్టుగా. ఆమె అదేమీ పట్టించుకున్నట్టుగానే. ఇక్కడైతే అంతా క్లాస్. రెండోది పెళ్లి చేసుకుని అమెరికా చెక్కేసింది. మీ మామయ్య గారు రిటైర్డ్ అవుతుండగానే మా పెద్దలుడు వచ్చి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. చివరిది ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉంది. బెంగళూరులో హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. మామయ్య గారి చేతిలో పనిలేక కాలు కాలిన పిల్లల ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడే ఇక్కడికి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో ఏవో ప్రత్యేక పూజలు ఉన్నాయంటే అరగంట క్రితం వెళ్ళారు. ఆయన ఉంటే ఆయనతో కూడా మాట్లాడేవాడివి. చెప్పుకుపోతుంది తను. ఆంటీ అసహనంగా అరిచాడు మధుబాబు ఆమె మాటలకు చికాకు పడుతూ. అవతల క్షణంలో నిశ్శబ్దం ఏర్పడింది. అతడి కంఠం సమాధానం అట్లుగా నేను చెప్పేది కాస్త వింటారా అన్నాడు విసురుగా. ఆమె నీరసపడిపోయినట్లుగా చెప్పు అంది. 2 క్షణాల మౌనం తర్వాత, ఎందుకు మీరు శ్రేయోభిలాష అంటూ పిచ్చి పిచ్చి ఉత్తరాలు రాస్తున్నారు? నా నుంచి ఏం ఆశించి అలాంటి ఉత్తరాలు రాసి నాకు మనస్తాపం కలిగిస్తున్నారు? రాయదలుచుకున్నదే ధైర్యంగా స్పష్టంగా రాయొచ్చు కదా. ఈ డొంగతిరుడంతా దేనికి? అసలు దేనికోసం రాస్తున్నారు ఈ ఉత్తరాలన్నీ? నా క్షేమం కాక్షించేనా? ఆ కంఠంలో కోపమే కాదు, బాధ, వేదన కూడా ఉంది. మధుబాబు నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావటం లేదు. ఎంతో హుషారుగా మాట్లాడుతున్న ఆమె కాస్త క్షణంలో నీరసంలోకి జారిపోయింది. నాకు మంగళూరు నుంచి నీ శ్రేయోభిలాష అంటూ రకరకాల ఉత్తరాలు వస్తున్నాయి. అక్కడ మీరు తప్ప నాకు తెలిసిన వాళ్ళు మరెవ్వరూ లేరు కఠినంగా అన్నాడు. ఇక నుంచైనా మీరు రాయడం మాఫ్ చేస్తే నాకు మనశ్శాంతి లభిస్తుంది. నాకెంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. కొద్ది క్షణాల భారమైన నిశ్శబ్దం తర్వాత, నువ్వు పొరపాటు పడుతున్నావు మధుబాబు. అలాంటి ఉత్తరం రాయాల్సిన అవసరం మాకు లేదు. అసలు మీ ఇల్లు వదిలి వచ్చిన తర్వాత
నీతో మాట్లాడటం ఇదే ప్రథమం. నువ్వెందుకో పొరపడుతున్నావు. నీ నెంబర్ చెప్పు. మావయ్య గారు రాగానే ఫోన్ చేయిస్తాను అంది చాలా లోగొంతుకుతూ. ఆమె అతడి మాటలకు డీలా పడిపోయి నీరసంగా ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్లుంది. మా మీద అనవసరంగా అపోహ పడుతున్నావు. అసలు అలా రాయాల్సిన అవసరం మాకేంటి? నేను అదే మాట్లాడుతున్నాను విసురుగా అనేసి ఫోన్ రిసీవర్ను టక్కున క్రెడిట్ చేసేశాడు. తర్వాత కళ్ళు మూసుకుని మంచం మీద పడుకుంటే తను తొందరగానే పర్లేదు కదా అనే అనుమానం రాగా కొన్ని క్షణాలు తత్తరపడ్డాడు. అనవసరంగా వారి మీద నింద వేశాడా? కవర్ తీసి మరోసారి చూశాడు. ఆ అక్షరాలు అంత స్పష్టంగా లేకపోయినా మంగళూరు లాగానే ఉన్నాయి. కాకపోతే మరెవరు రాస్తారు? అంతన తన కుటుంబ విషయాలు, చిన్ననాటి విషయాలు వాళ్ళకు తెలిసినంతగా మరెవరికీ తెలియవు. చిరాగ్గా వెధవ గొడవ. 2 రోజులు లాంటి ఆలోచనతో పదన పడుతూ ఉండగానే మరో ఉత్తరం వచ్చింది. ఈసారి కవర్ మీద ముద్ర చాలా స్పష్టంగా ఉంది. అది మంగళగిరి నుంచి. అది చూస్తూనే కలవరపడ్డాడు మధుబాబు. త్వరగా క్రితసారి వచ్చిన ఉత్తరాలన్నీ తీసి పోస్టల్ ముద్రలు పోల్చి చూశాడు. మొదటిది స్పష్టంగా లేకపోయినా 2 ఒకే చోటు నుంచి వచ్చినట్టుగా అర్థమైంది. అవును, అవి మంగళగిరి నుంచి వచ్చాయి. ఛ! తను అనవసరంగా ఆంటీ వాళ్ళ మీద అనుమానపడి తొందరపాటుతో ఫోన్ చేశాడు. వాళ్ళెంతగా బాధపడ్డారు. మళ్ళీ ఫోన్ చేసి క్షమాపణ చెప్పుకోవాలి. మనసంతా వ్యాకులపాటుతో మ్లానమైపోయింది. ఆ రోజు వచ్చిన కవర్ తెంచాడు అసహనంగా మధుబాబు. సూర్యుడు చంద్రుడు దిక్పాలకులు శాశ్వతం వచ్చి కానీ మనుషులు కాదు కదా. 2 సంవత్సరాల క్రితం నాన్న పోయాడు. మొన్నటికి మొన్న అమ్మ పోయింది. రేపు నీ శ్రేయోభిలాషులంతా కూడా ఒక్కొక్కరే కనుమరు కావచ్చు, కానీ అందరి ఆశీర్వాదాలు నీకుండాలని మనసా వాచ నేను కోరుకున్నాను బాబు. నువ్వు సుఖ సంతోషాలతో ఈ భూమి మీద స్వర్గ సౌఖ్యాలు కొయ్యదుర చెప్పినట్టుగా మహారాజ యోగా అనుభవించాలని కోరుకుంటున్నాను. సర్వదా నీ శ్రేయోభిలాషినే. కళ్ళు చికిరించి ఆ ఉత్తరాన్ని పదే పదే చదవసాగాడు. అలా చదువుతూ ఉండగా కళ్ళ ముందు ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపులో నుంచి ఓ మానవ ఆకారం జరజర క్రిందకు జారి నేల మీద తన ముందు నిలబడింది. సన్నగా పొడుగ్గా రేవటలో ఉన్న ఆమె తెల్లటి జుట్టును వేసుకుని ఉన్నది. పొడుగు ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, నవ్వుతూ ఉండే పెదవులు. ఆమెకు తన అమ్మ వయసే ఉండి ఉంటుంది. ఆమె పేరు శంకర రమణమ్మ గారు. అవును, ఆమెది మంగళగిరి కొండవాళ్ళలో చిన్న పూరింట్లో ఉంటూ తనకు తోచిన సేవ నలుగురికి చేస్తుందట. తన ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఆమె ఎందుకు వస్తూ ఉండేది తెలియదు, కానీ ఆమె రాక తన తల్లికి అంత ఇష్టంగా ఉండేది కాదని మాత్రం తనకు తెలుసు. ఆమె వచ్చిందంటే చాలు అమ్మ చికాకు పడుతూ ఉండేది. అదేమీ పట్టించుకున్నట్లుగా ఆమె ఇంట్లో అన్ని మూలలో తిరుగుతూ ఉండేది. ఆమె ఎప్పుడొచ్చినా ఏవో పండ్లు ఏ కాలంలోవి ఆ కాలంలో తెస్తూ ఉండేది. అమ్మా, ఎందుకు తెస్తావే అవన్నీ అని అన్నా, నేను కొంటానా పెడతానా, వాళ్ళు వీళ్ళు ఇచ్చినవిగా అంటూ నవ్వేస్తూ ఉండేది. ఒకసారి తన అమ్మను వచ్చి వెళ్ళిన తర్వాత, ఎవరే అమ్మ ఆమె అడిగాను. చిన్నప్పుడు మేమిద్దరం కలిసి పెరిగాం. ఒకే స్కూల్లో చదువుకున్నానులే. అదిగో ఆంధ్రాష్ట్రం వచ్చినప్పుడు హైకోర్టు గుంటూరులో పెట్టారుగా, కొన్నాళ్ళు అప్పుడు వచ్చారు వాళ్ళు మద్రాసు నుంచి. తర్వాత దానికి చదువైతే రాలేదు, కానీ ఎవరితోటో ప్రేమలో పడి పిచ్చి పిచ్చి వేషాలు వేసింది. విధముఖం. ఇంట్లో చెప్పకుండా వాడితో లేచిపోయి వాడు మోసం చేస్తే తిరిగి ఇంటికి రాలేక, అదిగో అప్పుడు ఎవరో చేరదీస్తే మంగళగిరిలో చేరి వాళ్ళకు వీళ్ళకు సహాయపడుతూ బ్రతుకు వెళ్ళదీస్తుంది. మంచి కుటుంబం నుంచి వచ్చిన జీవితాన్ని నాశనం చేసుకుంది అంది తల్లి విసుగ్గా. మన ఇంటికి డబ్బు కోసం వచ్చేది ఆమె అని అడిగాడు. ఏవో వెదవకోల మాట తుంచేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన తల్లి ఆమెకి ఏమిటి అవసరం ఇప్పుడు ఇంతగా ఉత్తరాలు రాయటానికి? మధుబాబు అత్తయ్య దగ్గరకు వెళ్ళాడు. మంగళగిరిలోనే కదూ అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూ ఉండే శంకరరమణమ్మ ఉండేది అడిగాడు. మేనత్త వింతగా మధుబాబు మొహంలోకి చూస్తూ అంది. ఆ పిచ్చిదా? ఆమెకు పిచ్చా? తన విచిత్రంగా అత్తయ్య ముఖంలోకి చూశాడు. అందుకేనేమో ఆమె తనకు అలాంటి ఉత్తరాలు రాస్తుంది.
ఆ ఎప్పుడో చిన్నప్పుడు మీ అమ్మతో కలిసి చదువుకుందట. అది స్నేహం ఆమెతో. మీ అమ్మకి. నువ్వు ఒకసారి చూసి రావాలనిపిస్తుంది. రేపు ఉదయం వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు తల వంచుకొని మధుబాబు. ఆమెతో నీకేం పని మధు అంది కళ్ళు విస్తృతం చేసుకొని అతని ముఖంలోకి చూస్తూ. అమ్మ స్నేహితురాలు కదా. అమ్మ పోయిన సంగతి తెలుసో తెలీదో. తెలిస్తే తప్పకుండా వచ్చి ఉండేది. ఒకసారి వెళ్ళి వస్తే పోలేదు. తర్వాత ఆమె ఎవరి ద్వారానో తెలుసుకొని బాధపడేదానికంటే అన్నాడు. తనకొస్తున్న ఉత్తరాల సంగతి చెప్పకుండా. అవి తప్పకుండా మంగళగిరిలో ఉన్న ఆమె దగ్గర నుంచి వస్తూ ఉండాలి అనుకున్నాడు మరోసారి. తను పొరపాటు పడే విషయం గుర్తుకు రాక ఆ విషయాన్ని అందరితో కత్తిరిస్తూ లేచి బయటకు వచ్చేశాడు మధుబాబు. అతను వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది మేనత్త. చటుకున ముందుకు అడుగులు వేశాడు మధుబాబు. ఆ ప్లాట్ఫామ్ మీద తనకు కావలసిన ఎయిర్ బస్ వస్తుండటంతో అది విజయవాడ వెళ్తూ మంగళగిరిలో ఆగే ఆర్డినరీ బస్సు. అందులోకి ఎక్కేశాడు. దూరంగా కొండ మీద కనబడుతున్న తెల్లటి పానకాల స్వామి గుడి కిందగా నరసింహస్వామి గుడి, ఎత్తైన గాలిగోపురం, మంగళగిరి. మంగళూరు అనుకుంటే అతను చిన్నప్పుడు ఎవరో అంటూ ఉండగా విన్న విషయం గుర్తుకు రాగా పేదాల మీద చిరునవ్వు వెలిసింది. రైల్వే వారు మంగళూరు స్టేషన్ అభివృద్ధికి డబ్బు మంజూరు చేస్తే అది మంగళగిరికి అనుకుని ఇక్కడ ఖర్చు చేశారట. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ తను మాత్రం నిజంగా బోల్తా పడ్డాడు. ఈ ఊళ్ళో విషయంలో బస్సు బయలుదేరింది. చిన్నగా మనసు పరిపరి విధాలా పోతుంది. ఆమెకు తన కుటుంబ విషయాలు తన తల్లి స్నేహితురాలుగా తెలిసి ఉండొచ్చు కానీ తనకి ఇలాంటి ఉత్తరం రాయడంలో ఆమె ఏం ఆశిస్తుందో తనకు అర్థం కావటం లేదు. లేకపోతే ఆమె గురించి కూడా తను అపోహపడుతున్నాడా? మంగళూరు ఆంటీ విషయంలో తను అపాస్పడినట్లు. బస్ స్టాండ్లో బస్సు దిగి కొండ దగ్గరకు రిక్షా మాట్లాడుకునేకి కూర్చున్నాడు. మెయిన్ రోడ్ నుంచి కుడివైపు పల్లెల్లోకి దిగింది రిక్షా. బాలాంబ సత్రం దాటింది. ఎండిపోయిన కూరేళ్లు దాటితే కుడి వెనుక వేల నుంచి ముందుకొచ్చి రథం పక్కగా వెళ్ళి శివాలయం ముందు ఆగింది. దిగి డబ్బులిచ్చి పంపేశాడు. కాసేపు అటు ఇటు చూసి గుడి ముందు నుంచి మెట్ల పక్క చిన్న గూడ దాటి కొండ కింద ఇళ్ళ వైపునకు ఎవరో వెళ్తూ ఉంటే ఆపి అడిగాడు. ఇక్కడ కొండ కిందగా శంకర్ రమణమ్మి గారు అని ఒక ఆమె ఉండాలి. ఆమె ఇల్లు మీకేమైనా తెలుసా అంటూ. రండి, నేను అక్కడికే వెళ్తున్నాను అంటూ అతడు ముందు నడుస్తూ ఉండగా అతను అనుసరించాడు మధుబాబు. ఉత్సాహంగా ఇంత తేలికగా ఆ ఇల్లు దొరుకుతుందని తను అనుకోలేదు. ఆమెను కలవబోతున్నాను అనుకుంటేనే తెలియని ఉద్విగ్నత అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 2-3 నెలలుగా తనకును అయోమయంలో పడేస్తూ తన బుర్ర తింటున్న ఒక సమస్యకి సమాధానం దొరుకుతుందేమో అనే ఆశ అతన్ని బాగా ఉత్సాహపరుస్తూ వడివడిగా అడుగులు వేయిస్తుంది. పెద్దామె ఆ మాటలు లాగానే తన శ్రేయోభిలాషి. పండ్లేమైనా తీసుకొస్తే బాగుంటుందేమో అనుకున్నాడు. పోనీ వచ్చేటప్పుడు కొంత డబ్బు ఇచ్చి వస్తే ఆమెకు దేనికైనా ఉపయోగపడవచ్చు అని తనకి తాను సర్ది చెప్పుకున్నాడు. రాళ్ళు, కాలిపాట ఎత్తులు, పొలాలు, అటు ఇటు పిచ్చి మొక్కలు, ఏ ఇంటికి ఆ ఇల్లు నేల చదును చేసి ఏర్పరచుకున్న చిన్న చిన్న ఇల్లు. అప్పుడు 10 గంటలైంది. కుండవాలుగా నీడ పడుతూనే ఉంది. ఇంకా ముందుకు వెళ్తున్నా వెనుకకు జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు మధుబాబు. ఎత్తు మీదకు అడుగులు వేస్తూ ఉండటంతో భుజాన వేలాడుతున్న గుడ్డ సంచి వీపు మీదకు జారిపోతుంది. దగ్గరేనా? అదే ఇల్లు. జనం ఉన్నారు చూడండి, అదే. రోజూ వస్తూ ఉంటారా అంతమంది జనం? ఏం చేస్తుంటారామే? అతడు ఆగి విచిత్రంగా మధుబాబు మొహంలోకి చూశాడు. రాత్రి ఆమె పోయారు కదా, మీకు తెలీదా అన్నాడు. ఉలిక్కి పడ్డాడు మధుబాబు. అతడు ఆ మాట వింటూనే పోయిందా? అతని నోటి వెంట మరో మాట రాలేదు. కొన్ని క్షణాల వరకు మరి దేనికి వస్తున్నారు మీరు ఇక్కడికి? అది తెలుసు కదా? ఆశ్చర్యపడ్డం అతని వంతైంది. మధుబాబు నీరసపడిపోయాడు. ఇది ఎక్కడ నిజం? అమ్మ స్నేహితురాలు పోయిందనే విషయం అతన్ని అమితంగా బాధించింది. అంతకుమించి తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమోనని వచ్చిన అతన్ని మరింత అయోమయంలో పడేసింది. ఆ మనిషి ముందు నడుస్తూ ఉంటే మధుబాబు ఏం చేయాలో తోచని వల్ల అడుగులు వేస్తున్నాడు. తడబడుతూ అక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? వెళ్ళాలి. ఆమె పోయిన తర్వాత ఆఖరిసారిగా ఆమె పార్థివ శరీరాన్ని చూసి వెనుతిరిగి వెళ్ళడమే తను చేయగలిగింది. అదే చెప్పినట్టు
అమ్మ వెళ్ళిపోయిన కొద్ది రోజులకే ఆమె స్నేహితుడైన ఆ పిచ్చిది కూడా అమ్మను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. నిజంగా ఆమె శ్రేయోభిలాష్ అంటూ ఉత్తరాలు రాసుంటే అందుకు కారణం ఇక తనకు తెలియనే తెలియదు. ఆ ఇంటి సమీపానికి వచ్చారిద్దరు. అక్కడ అంతా నిశ్శబ్దం, శ్మశాన నిశ్శబ్దం. ముందుకు వెళ్ళి జనం మధ్య నుంచి తొంగి చూశాడు. ఆమె అక్కడ శివమై ఉంది. తన తల్లి స్నేహితురాలే. అంతగా ఆమెతో సాన్నిహిత్యం లేకపోయినా ఓ జీవి మరణం మరో జీవికి వేదనే. మనసంతా దిగులుతో నీరసించిపోయింది. అక్కడ 100 మంది దాకా జనం ఉన్నారు. ఒక పక్కన ఆ నిర్జీవ శిల్ప అంతమే అట్లా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. లావుపాటి ఓ వ్యక్తి ఆ పనులు చేస్తున్న వారికి ఏవేవో పనులు పురమాయిస్తున్నాడు. తాటాకుల పంచల్లో కూర్చునున్న ఆడవాళ్ళు నోట్లో చెంగులు కుక్కొని విలిపిస్తున్నారు. అక్కడ ఏర్పాట్లు చూస్తున్న లావుపాటాయన ఆయన దగ్గరికి మధుబాబు వెళ్ళాడు. ఎలా పోయారామె? వారం రోజులుగా జ్వరం వస్తుంది, ఆయాసం. ఆమె ఈ ప్రపంచంలో అందరికీ సేవ చేయడానికి ముందుంటుంది కానీ తనకు మాత్రం ఎవరూ ఏ సేవ చేయకూడదు. అంత జ్వరంలోనూ ఆమె పనులు ఆమె చేసుకోవాలి. ఆమె తాగే జావ కూడా ఆమె కాచుకోవాలి. మేమేనాడు చేసుకున్న పుణ్యమో ఆమె మా నడుమ వెలిసింది. మా అందరికీ ఆమె తల్లి. మా ఇల్లులోని బాధలు ఆమె బాధలు, మా ఆనందాలే ఆమె ఆనందాలు, మా దుఃఖమే ఆమె దుఃఖం. ఆయన కళ్ళు తడుస్తున్నాయి. ఆయన గొంతు బొంగురు పోతుంది. ఆమె ఎక్కడ జన్మించిందో తెలీదు, ఎక్కడ పెరిగిందో తెలీదు. 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రత్యక్షమై మా నడుమ మాతో మా మనిషిగా మాలో ఒక్కరిగా తిరిగి ఈనాడు మమ్మల్ని అందరినీ అనాథలుగా చేసి భగవత్ సాన్నిహిత్యానికి వెళ్ళిపోయింది. ఆయన మాటలు మధుబాబును కదిలించి వేస్తున్నాయి. అత్తయ్యకు ఆమె పిచ్చిదిలాగానే కనబడవచ్చు కానీ ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ ఆమె దేవత. కొద్ది క్షణాల తర్వాత ఆయన కోలుకుని ఇంతకీ ఇంతకీ చెప్పడం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా అమ్మ నీకు ఎలా తెలుసు? ఇంతకు ముందు మిమ్మల్ని చూసినా గుర్తు రావటం లేదు నాకు అన్నాడు. మధుబాబు క్షణం తటపటాయించాడు. నేను గుంటూరు నుంచి వస్తున్నాను. శంకర్ రమణం గారు మా అమ్మకు స్నేహితురాలు. నా పేరు మధుబాబు. ఆ పోయిన సంగతి నాకు ఇక్కడికి వచ్చేటంతటికి తెలీదు. చూసి వెళ్దామని వచ్చాను. ఆయన కలు రేపరేపలాడిస్తూ మధుబాబు వంక చూశాడు. మీరా బాబు? ఈ మధ్య మీకు కొన్ని ఉత్తరాలు రాసి నా చేత పోస్ట్ చేయించింది. నిన్న సాయంత్రం ఇంకొకటి నాకు ఇచ్చి ఈరోజు పంపమంది. తర్వాత కొన్ని గంటలే జీవించుంది. గుండె 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 దడదలాడుతూ ఉండగా ఉక్కిరి పిక్కిరయ్యాడు మధుబాబు. అయితే ఆమెన్నమాట తనకిన్నాళ్ళు శ్రేయోభిలాష అంటూ ఉత్తరాలు రాసింది ఆమెనన్నమాట. తన భవిష్యత్ అద్భుతంగా ఉండాలని ఆశిస్తూ తను ఆశీర్వదించింది ఆమెనన్నమాట. తన శ్రేయస్సు కోరుకున్నది. ఆవేశాన్ని తట్టుకోలేకపోయాడు. చివరి ఉత్తరంలో ఏం రాసిందో అని త్వరగా ఆయన పాకలోకి వెళ్ళి 2 నిమిషాల్లోనే ఒక పెద్ద కవర్ తీసుకొచ్చిచ్చాడు. ఆత్రంగా అందుకున్నాడు మధుబాబు. అక్కడున్న జనమంతా అతన్నే కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నారు. అతడు కవర్ తెచ్చి కళ్ళు చింపుకొని అందులో ఉన్న అక్షరాలకు దూసుకుపోతుండగా ఒకసారిగా కిందగా ఉన్న నరసింహస్వామి గుడి గాలిగోపురం మీద నుంచి పావురాళ్ల గుంపు ఎవరో తుపాకీ పేల్చినట్టుగా పెద్ద శబ్దంతో రెక్కలు టపటపలాడిస్తూ ఆకాశంలోకి ఎగిరాయి. పెలపెలమంటూ చితి ఎర్రటి మంటలు లేపుతూ మండిపోతుంది. వాటి నుంచి లేస్తున్న నిప్పురవ్వలు ఆకాశంలో నక్షత్రాల మధ్య చోటేమైనా దొరుకుతుందేమో అన్నట్టుగా పైకి ఎగిరిపోతున్నాయి. నల్లటి పొగ శవం కాలుతున్న వాసనను ఒంటికి పూసుకొని అక్కడ అడవిలా పెరిగిన చెట్లు పరిసరాలను ఆక్రమించుకుంటుంది. అంతమంది మనుషుల మధ్య పెరిచిన చితి మీద శంకర రమణమ్మ నిర్జీవ శరీరం నిప్పులా మండిపోతుంది. పక్కగా తడిగుడ్డలతో నిల్చున్న ఆ చితిని ఆ మంటల్ని చూస్తూ ఆ వేడిని అనుభవిస్తున్న మధుబాబు కళ్ళలో తడి ఆరిపోగా అవి జ్యోతుల్లా వెలిగిపోతున్నాయి. నెత్తుటి ముద్దల్లా కాలుతున్న ఆ శరీరం పరికిస్తూ అతని చేతిలో శంకరమ్మన చివరిగా రాసిన ఉత్తరం ఉంది. అతని తల నుంచి జారిపోతున్న నీటి బొట్లు ఆ ఉత్తరాన్ని ఆప్యాయంగా స్పృశిస్తున్నాయి. కాలిపోతున్న కనుగుడ్లను సేద తీరుతున్నట్టుగా రెప్పలు మూసుకుపోతున్నాయి. తన తల్లులిద్దరూ ఆ విషయాన్ని తమ జీవితాంతం రహస్యంగా ఉంచాలనుకుంటూ చేతిలో చేయి వేసుకుని వాగ్దానాలు చేసుకున్నప్పుడు తను మాత్రం దాన్ని లోకానికి చాటి వాళ్ళ ఆత్మలకు శోభను ఎందుకు చేకూర్చాలి? ఎండిన పెదాలు అల్లాడుతూ ఉండగా కొనుక్కున్నాడు. 2 చేతులు ఎత్తాడు చితికి నమస్కరిస్తున్నట్టుగా. కొద్దిగా ముందు కానీ ఆమె రాసిన ఉత్తరాన్ని చితి మధ్యలో మరెవ్వరికీ ఆ విషయం తెలిసే అవకాశం లేకుండా ఆమెలోనే కలిసిపోయి ఆమెలాగానే కాలి బూడిదయ్యేలా ఆ అగ్ని జ్వాలలు కనిపించి వేశాడు మధుబాబు.
మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.